ఇక ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దానికి ఉపయోగించారని చెప్పి ఆ దేశము క్రిటికల్ మినరల్స్ ఆపేసింది. మీరు అర్థం చేసుకొని ఉంటారు. ఆ దేశము క్రిటికల్ మినరల్స్ రా మెటీరియల్ ఇండియాకి ఇవ్వకుండా ఆపేసింది. అప్పుడు మేము సీరియస్నెస్ తీసుకున్నది భారత ప్రభుత్వం, మనం కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి, భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్ప్లోరేషన్ స్పీడప్ పెంచాలి, మనం అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళి క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి బ్లాక్స్ మనం అక్వైర్ చేయాలి, అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేసి మైనింగ్ చేసి భారతదేశానికి ఇతర దేశాలు ఏ రకంగా తీసుకెళ్తున్నాయో మనం కూడా మన దేశాన్ని తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక పిఎస్యు కాబిల్ అనేటువంటి ఒక సంస్థను పిఎస్యు కొత్తగా ప్రారంభించి ఇటీవల మేము అర్జెంటీనా అనే దేశానికి వెళ్ళి అక్కడ 5 మరి ఈరోజు క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి బ్లాక్స్ మేము అక్వియేషన్ చేశామని ఈరోజు చెప్తా ఉన్నాము. అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, స్పేస్ కావచ్చు, అన్నిటికీ క్రిటికల్ మినరల్స్ అవసరం. మీ దగ్గర ఉన్నటువంటి కెమెరాలన్నింటిలో కూడా, చేతిలో ఉన్న సెల్ ఫోన్లో కదా కెమెరాలన్నిటి కూడా క్రిటికల్ మినరల్ అవసరం. నేను మాట్లాడుతున్నటువంటి మైకు ఈరోజు క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ వీఆర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలంటే మైనింగ్ మినిస్ట్రీ ద్వారా క్రిటికల్ మినరల్ సంబంధించినటువంటి యాక్టివిటీ పెంచాలని దృక్పథంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఈరోజు మిషన్ ప్రారంభించాము. దాంట్లో 32,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో మేము ఇనిషియేటివ్స్ ఇస్తూ ఎక్స్ప్లోరేషను, మైనింగు, ప్రాసెసింగు, రీసైక్లింగు, రికవరీ, మనం సెల్ ఫోన్ వాడిన తర్వాత అందులో నుంచి మళ్ళీ రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్ తెచ్చుకోవాలి. మనము కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు, అన్నీ కూడా స్క్రాప్, ఎలక్ట్రానిక్ స్క్రాప్ ద్వారా కూడా మరి రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్ తీసేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించి కూడా ఇన్సెంటివ్స్ ఇప్పటికే 1,500 కోట్లు ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఇచ్చాం. దాన్ని కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ కార్పొరేషన్స్తో మాట్లాడి వాళ్ళు క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఇంటింటికి చెత్త ఏ రకంగా కలెక్ట్ చేస్తారో పాడైపోయినటువంటి ఉపయోగం లేనటువంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు కూడా కలెక్ట్ చేసి వాటన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాటి ద్వారా మరి రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్స్ తీసేటువంటి ప్రాసెసింగ్ సిస్టాన్ని కూడా ఎవాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనకు తెలుసు ఈ మిషన్ ప్రకటించడం 9 నెలల క్రితం, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఈ 9 నెలల్లో ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ చాలా స్పీడప్ చేశాం. అంటే ఆల్మోస్ట్ 300-400% స్పీడప్ తీసుకొచ్చాం. ఆక్షన్ క్రిటికల్ మినరల్ బ్లాక్స్ గుర్తించడము, బ్లాక్స్ చేయడము, ఆక్షన్